కూర్చున్నాం. సర్దుకొని కూర్చోండి. ఇబ్బందిగా ఉందంటే బయట చైర్స్ వేయబడి ఉన్నాయి. మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. ఎట్లుంది తెలుసా? ఎల్లవయ్యా అన్నట్టుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం అండి. దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. స్థానిక సంఘ కాపరి, దైవజనులు, అపోస్తులు, పెద్దలు సామ్యలయ్య గారు వచ్చిన గ్రీటింగ్ మీకు తెలియజేస్తారు. ఆ తర్వాత మన మధ్యలో చాలా దూరం నుంచి హైదరాబాదులో దేవుని పనిలో, ప్రభు పనిలో నడిపించబడుతున్న పరిశుద్ధులు మాధవిరెడ్డి అయ్య గారు మన మధ్యలోనికి రావడం మన ప్రాంతానికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా భావిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని స్థానిక దైవ సేవకులు సామ్యలయ్య గారు ఒక 2-3 మాటలు గ్రీటింగ్స్ మీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసు నామములో ఈ సహవాస పండుగలకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవాతి దేవునికి స్తోత్రాలు. రేపటి దినాన నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. నాకు అయ్యగారు ఎలాగ పరిచయం అయ్యారు అనేది 2 మాటల్లో నేను చెప్పి అయ్యగారికి నేను సమయం ఇస్తాను. హల్లెలూయా. ఈ స్థలములోనే ఒకరోజు శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు ఒక కొండ మీద శిలువ కింద అనేక మంది ప్రజలు అక్కడ కూడుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు. ఆ దర్శనాన్ని నేను చూసి వెతుకుతూ ఉన్నాను. ఆ గ్రామాన్ని వెతుకుతూ ఉంటుండగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇదేరా, ఇది ఫ్యాక్షన్ ఊర్రా, చంపుకున్నారా, ఈ గ్రామానికి నీ ద్వారా అనేక మందికి రక్షణ ఇవ్వాలనే నేను చూపిస్తున్నానురా అని ప్రభు నాతో ముచ్చటగా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక సాయిబాబా గుడి ఉంది. రాత్రంతా పడుకున్నాను బైబిల్ తల కింద పెట్టుకొని. ఎవరు నన్ను ఆదరించలేదు. ఒకే కుటుంబం, వాళ్ళు సేద్యానికి పోతా